నక్షత్ర తన రూమ్లోకి వచ్చేసరికి గగన్ ఫోటో ఉన్న షర్ట్ కనిపించకపోవడంతో అసలు షర్ట్ ఏమైపోయింది అని చెప్పి చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో జామకాయ తింటూ అటువైపుగా గోరింటాకు సుజాత వస్తుంది. ఇక గోరింటాకు సుజాత చూడగానే ఇది ఖచ్చితంగా దీనికనే అయి ఉంటుంది అని చెప్పి నక్షత్ర, గోరింటాకు నీకు నా లవ్ స్టోరీ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి కదా, నువ్వు ఒకసారి పక్కకు వస్తే వాటన్నిటినీ క్లియర్ చేస్తాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. దాంతో గోరింటాకు సుజాత ఆ మాటలు నిజమని నమ్మి నక్షత్రతో పాటు పక్కకు వెళ్తుంది. ఇక అలా గోరింటాకు సుజాత పక్కకు వెళ్ళగానే నక్షత్ర తన గొంతు పట్టుకొని, మా అమ్మ దగ్గర నన్ను ఇరికించడానికి నువ్వు మా బావ షర్ట్ని మాయం చేసావు కదా, మర్యాదగా షర్ట్ ఇస్తావా లేదా అని చెప్పి నక్షత్ర గొంతు పట్టుకొని బెదిరిస్తూ ఉంటుంది. దాంతో నువ్వు ఏ షర్ట్ గురించి మాట్లాడుతున్నావు అమ్మాయి, నాకు ఏ షర్ట్ గురించి తెలీదు, నేను నిజమే చెప్తున్నాను, నన్ను వదిలేసాయి, నేను చచ్చిపోతాను అని చెప్పి అలా గోరింటాకు సుజాత అంటూ ఉంటే, ఇకప్పుడు నక్షత్ర, చూడు గోరింటాకు, మర్యాదగా ఆ షర్ట్ ఇవ్వలేదనుకో, నువ్వే కావాలని మా బావ ఫోటోని షర్ట్ మీద ప్రింట్ చేయించి నా మీద అబద్ధాలు చెప్తున్నావని మా అమ్మకు చెప్పేస్తాను అని చెప్పి నక్షత్ర గోరింటాకు సుజాతని బెదిరిస్తూ ఉంటుంది. ఇంతలో చెర్రీ బిందు ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఏమైంది నక్షత్ర అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే, ఏం లేదులే అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. అమ్మయ్య సమయానికి వచ్చారు, ఏంటమ్మాయి నువ్వు లవ్ స్టోరీ చెప్తానంటూ నా డెత్ స్టోరీ చేసేలాగా ఉన్నవే అని చెప్పి గోరింటాకు సుజాత, బాబు చెర్రీ సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ నక్షత్రం నన్ను చంపేసి ఉండేదనుకుని అక్కడి నుండి పారిపోతుంది. ఇక ఆ తర్వాత చెర్రీ వాళ్ళు నక్షత్రతో ఏంటి అని చెప్పి అడుగుతుంటే ఏం లేదు అని నక్షత్ర అంటూ ఉంటుంది. నిజంగా ఏం లేదా అని చెర్రీ వాళ్ళు అంటూ ఉంటారు. దాంతో ఏం లేదని నక్షత్ర అంటూ ఉంటుంది. నువ్వు వెతుకుతుంది ఈ షర్ట్ కోసమేనా, ఒకసారి చూసి చెప్పు అని చెర్రీ వాళ్ళు గగన్ షర్ట్ని నక్షత్రకి చూపిస్తారు. అవును ఈ షర్టే అని చెప్పి నక్షత్ర ఆ షర్ట్ని లాక్కుంటూ ఉంటుంది. ఏంటి సంగతి అని చెప్పి చెర్రీ వాళ్ళు అడుగుతూ ఉంటే ఏం లేదు అని నక్షత్ర అంటుంది. సరే ఇప్పుడే సరాసరి ఈ షర్ట్ తీసుకెళ్ళి నేను మామయ్యకి చూపిస్తాను, ఏముందో ఏం లేదో మామయ్య తెలుసుకుంటారు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, ప్లీజ్ వద్దు అని చెప్పి నక్షత్ర వాళ్ళని ఆపుతుంది. మరి ఏంటి సంగతి, అన్నయ్య షర్ట్ నీ దగ్గర ఎందుకుందని చెప్పి చెర్రీ వాళ్ళు అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటుంది. చెప్పమంటే సిగ్గుపడతావేంటి అని చెప్పి బిందు చెర్రీ ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. నేను ఇలా సిగ్గుపడుతుంటే మీకు ఇంకా అర్థం కావడం లేదా, నేను గగన్ బాబుని ప్రేమిస్తున్నాను అని నక్షత్ర అంటూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి చెర్రీ బిందు ఇద్దరు కూడా షాక్ అవుతారు. అవును నేను చెప్పేది నిజమే అని నక్షత్ర అంటూ ఉంటుంది. నువ్వు ప్రేమిస్తున్నావు సరే, మరి అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడా అని చెప్పి చెర్రీ బిందు ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. ఇద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పి నక్షత్ర అంటుంది. ఇంత గుడ్ న్యూస్ని ఇంత చిన్నగా చెప్తావేంటి అని చెప్పి చెర్రీ బిందు ఇద్దరు కూడా ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు. ఆ తర్వాత చెర్రీ బిందు ఇద్దరు కూడా పక్కకొచ్చి గగన్కి ఫోన్ చేస్తారు. ఇద్దరు తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజా నీ రూపు తెలిసిందిలే అని చెప్పి అలా పాట పాడుతూ ఉంటే గగన్ ఏంటి అన్న చెల్లెళ్ళు ఇద్దరు రేడియోకి ఫోన్ చేయకుండా నాకు ఫోన్ చేసి సింగర్స్ లాగా మారిపోయారేంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు చెర్రీ, అన్నయ్య నీ లవ్ స్టోరీ గురించి మొత్తం మాకు తెలిసిపోయింది, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి ఈ ఇంట్లోనే ఉందని ఇప్పటి వరకు నువ్వు మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు కదా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. నీతో నేను అంత క్లోజ్గా ఉంటాను అయినా సరే నాతో కూడా ఈ విషయం చెప్పలేదు కదా అని చెర్రీ అంటూ ఉంటే అప్పుడు గగన్ ఒక్కసారిగా కార్ సడన్ బ్రేక్ వేసి కార్ని పక్క కాపి, రే చెర్రీ నీతో చెప్తే నువ్వు అందరితోనూ చెప్పేస్తావన్న భయంతో చెప్పలేదని గగన్ అంటూ ఉంటాడు. దాంతో చెర్రీ, అది కూడా కరెక్టేలే అన్నయ్య, నా నోరు అసలే న్యూస్ లెటర్ లాంటిది, అసలే ఆగదు, అందరితో నేను చెప్పేసి ఉండేవాడిని అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ అందుకే చెప్పలేదని అంటూ ఉంటాడు. అవునన్నయ్య మరి మామయ్య ఒప్పుకుంటాడా, ఒకవేళ మామయ్యకి ఈ విషయం తెలిస్తే గొడవలు జరిగిపోతాయి కదా, నువ్వు ఇంట్లో చెప్పకముందే అందరికీ ఈ విషయం తెలిసేలాగా ఉంది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే తెలిసినా పర్వాలేదు, నేను అన్నిటికీ తెగించేశాను అని చెప్పి అంటూ ఉంటాడు. మరి మామయ్య ఒప్పుకోకపోతే ఎలా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే ఆయన ఎలాగైనా సరే తగ్గి తీరాల్సిందే, ఆయన తగ్గకపోతే నేనే ఆయనని తగ్గేలాగా చేసి నా ప్రేమను గెలిపించుకుంటాను అని చెప్పి గగన్ ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. అమ్మో అన్నయ్య నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకే భయంగా ఉంది అని చెప్పి
చెర్రీ అంటూ ఉంటాడు. ఇక గగన్ మాట్లాడుతుంది. నక్షత్ర ప్రేమ గురించని చెర్రీ బిందు ఇద్దరు కూడా అపార్థం చేసుకుంటారు. మరోపక్క అపూర్వ దగ్గరికి గోరింటాకు సుజాత వస్తుంది. అమ్మాయి, నీ కూతురు కొంచెం ఉండుంటే నా గొంతు పిసికి చంపేసి ఉండేది. ఏదో షర్ట్ కోసం ఇదంతా చేస్తుంది. నాకు తెలిసి ఆ షర్ట్ తన లవ్ స్టోరీకి సంబంధించింది అయ్యి ఉంటుంది అని చెప్పి గోరింటాకు సుజాత అపూర్వకి చెప్తూ ఉంటే ఇక అపూర్వ మాత్రం గోరింటాకు సుజాత మాటలు కొట్టిపరుస్తూ ఉంటుంది. ఇంతలో శరత్ చంద్ర ఆవేశంగా ఇంటికి వస్తూ ఉంటాడు. బాబా, టెండర్ ఏమైంది? ఎప్పట్లాగా వారు వన్ సైడ్ అయింది కదా, మనకే టెండర్ దక్కింది కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర లేదు అపూర్వ అని చెప్పి ఇంట్లోకి వచ్చేస్తాడు. ఇక అపూర్వ వెనకాల వస్తున్న కృష్ణప్రసాద్తో, కృష్ణప్రసాద్ ఏమైంది, ఎందుకు బావ అలా ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ టెండర్ మనకి దక్కలేదు, గగన్ దక్కించుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఓ, నీ పుత్రరత్నం అన్ని విషయాల్లో కూడా మా బావకి అడ్డొస్తున్నాడు అనమాట, చివరికి టెండర్ కూడా తనే దక్కించుకున్నాడు అనమాట అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర అలా ఆవేశంగా లోపలికి వచ్చి ఒక చోట కూర్చున్న తర్వాత అపూర్వ శరత్ చంద్రతో, ఏంటి బావా, ఇంతకుముందు నువ్వు ఎన్నో టెండర్లు దక్కించుకున్నావు, ఈ బోర్డు టెండర్ కోసం నువ్వు అంతలా ఫీల్ అవుతున్నావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, నేను ఫీల్ అవుతుంది టెండర్ కోసం కాదు అపూర్వ, నేను కావాలని వాడిని రెచ్చగొట్టి 200 కోట్లు కూడా విలువ చేయని ఆ ల్యాండ్ని 500 కోట్లకు వాడు కొనేలాగా చేశాను. ఆ విషయంలో నేను గెలిచాను. కానీ వాడక్కడ టౌన్షిప్ నిర్మించి ఆ టౌన్షిప్కి మన అమ్మాయి పేరు పెడతానని నాతోనే ఛాలెంజ్ చేశాడని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే అప్పుడు గగన్ పేరు పెడతానంది నక్షత్ర పేరు అనుకొని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. వాడు మన అమ్మాయి పేరు పెడతానంటే నువ్వెలా ఒప్పుకున్నావు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నేను కూడా ఆ విషయం గురించే వాడిని నిలదీశాను. రేపు ఇంటికి వచ్చి మన అమ్మాయికి బొట్టు పెట్టి తీసుకువెళ్తానని ఛాలెంజ్ కూడా చేశాడు అని చెప్పి అంటూ ఉంటే ఇక గతంలో నక్షత్ర గగన్ని బర్త్డే పార్టీకి పిలవడం ఇవన్నీ కూడా అపూర్వ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అంటే నక్షత్ర కూడా వెళ్ళిపోవడానికి ఒప్పుకుంటుందన్న కాన్ఫిడెన్స్తో వాడు ఆ ఛాలెంజ్ చేసి ఉంటాడు అని చెప్పి అపూర్వ అనుకుంటుంది. నువ్వు అలా ఎలా ఊరుకున్నావు బావా, వాడు అలా ఛాలెంజ్ చేస్తే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర, నేను ఆ విషయం గురించే వాడిని నిలదీశాను. భూమి నీ కన్న కూతురు కాదు కదా అని అంటున్నాడు. వాడి దృష్టిలో భూమి నా కన్న కూతురు అయ్యుండకపోవచ్చు, కానీ నా దృష్టిలో నాకు సంబంధించినంత వరకు భూమి నా కన్న కూతురే అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. వాడు చెప్పింది భూమి గురించా, ఇంకా నేను నా కూతురు నక్షత్ర గురించి అనుకొని కంగారు పడిపోయాను అని అపూర్వ మనసులో అనుకుంటుంది. ఇక భూమి కూడా శరత్ చంద్ర మాటలు విని కంగారు పడుతూ ఉంటుంది. తర్వాత కృష్ణప్రసాద్ భూమిని పక్కకు తీసుకెళ్ళి, వాడు నీకు ఫోన్ చేశాడా, నీతో ఏమైనా చెప్పాడా అని అంటూ ఉంటే, లేదు మామయ్య, ఏం జరిగిందని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక జరిగింది మొత్తం కూడా కృష్ణప్రసాద్ భూమికి చెప్పేస్తాడు. టౌన్షిప్ కడతానని, టౌన్షిప్కి భూమి పేరు పెడతానని గగన్ ఛాలెంజ్ చేసిన విషయం గురించి కృష్ణప్రసాద్ చెప్పేస్తాడు. అలాగే నీకు బొట్టు పెట్టి తన ఇంటికి తీసుకెళ్తానని కూడా చెప్పాడని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఈ విషయం నాన్నకు తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది కదా మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అసలు వాడు ఛాలెంజ్ చేసింది మీ నాన్నతోనే కదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా బయటకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. మామయ్య, ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు, భయంగా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇందులో ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ చేసింది వాడే అనుకుంటా, వెళ్ళి లిఫ్ట్ చేయని కృష్ణప్రసాద్ అంటాడు. భూమి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత గగన్ భూమితో, నువ్వు వెంటనే కట్టుబట్టలతో సహా మన ఇంటికి వచ్చేసాయని చెప్పి అంటూ ఉంటాడు. రేపే మన పెళ్ళి, ఇన్ని రోజులుగా నీ మనసులో ఏముందో తెలియక నేను ఆలోచించాను. ఇప్పుడు నీ మనసులో నేనున్నానని కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇక ఆలస్యం చేయను, వెంటనే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి గగన్ అంటూ ఉంటే, పెళ్ళ అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. పెళ్ళ కాదు, పెళ్ళి. నువ్వు కట్టుబట్టలతో సహా ఇప్పుడే వచ్చేస్తే శరత్ చంద్ర మొహంలో ఆ అవమానాన్ని నేను చూడలేను. అందుకే నేనే వచ్చి నీకు బొట్టు పెట్టి ఆ శరత్ చంద్ర కళ్ళ ముందే నేను తీసుకొచ్చేస్తాను. అప్పుడే వాడి మొహంలో అవమానాన్ని నేను చూడగలను. ఒకవేళ నీకు వాడి మొహంలో అవమానాన్ని చూడడం ఇష్టం లేకపోతే 10 గంటల లోపే నీ అంతటి నువ్వే కట్టుబట్టలతో మన ఇంటికి వచ్చేసాయని చెప్పి గగన్ భూమికి చెప్తూ ఉంటే, అది కాదు అని భూమి ఏదో చెప్పబోతూ ఉంటే, నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు, నేను కూడా వినదలుచుకోవడం లేదు, మన ఇంటికి వచ్చేసి అంతే అని చెప్పి
గగన్ ఫోన్ పెట్టేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.